హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్లేవర్వేర్ ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ప్రాన్ గ్రీ రోస్ట్. మనం బయట హోటల్లో డాబాలో రెగ్యులర్గా ఈ రెసిపీని తింటూనే ఉంటాం, కానీ ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ రెసిపీని చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఈ రెసిపీకి మసాలా పౌడర్ తయారు చేస్తున్నాను. దానికి 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర మరియు హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దీనికన్నా ముందుగానే ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకుని అందులో 4 కాశ్మీర్ చిల్లీ మరియు 4 జీడిపప్పులు నానబెట్టుకుని పక్కకు పెట్టండి. ఈ మసాలా అన్నిటిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా వేపించండి. ఈ మసాలాలు సిమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు వేగితే సరిపోతుంది. తర్వాత దీన్ని చల్లారబెట్టి మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. ఈ మసాలాని పౌడర్లా చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిమిరపకాయలు మరియు జీడిపప్పు కూడా ఇందులో కలిపి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు మరియు 1 టీ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకుని తర్వాత పేస్ట్గా చేయండి. నేను ఇక్కడ ఈ పేస్ట్ని రెడీగా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1/2 kg క్లీన్ చేసిన ప్రాన్స్ తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటిని శుభ్రంగా కలిపి మ్యారినేట్ చేసి ఒక పావు గంట పాటు పక్కకు పెట్టండి. పావు గంట తర్వాత ఒక గిన్నెలోకి ఈ ప్రాన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఆగలి వేయండి. దీంట్లో మీరు అడిషనల్గా ఏమీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాన్స్లో ఉన్న వాటర్తోనే ఇవి ఆల్రెడీ కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 స్పూన్ల ఆయిల్ లేదా గీ తీసుకుని అందులో ఈ ఆగలి వేసుకున్న రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించండి. ఇవి లైట్గా అంటుకుంటాయండి, అయినా పర్లేదు. అలాగే 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేపించండి. ఇప్పుడు మన ప్రాన్స్ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి 4 నుంచి 5 టేబుల్ టీ స్పూన్ల నెయ్యి తీసుకోండి. ఇది వేడయ్యాక మనం పక్కన చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసి మీడియం ఫ్లేమ్లో సుమారు పావు గంట పాటు వేపించండి. మనం చేసుకున్న ఈ పేస్ట్ బాగా వేగాక డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది. మీరు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అవసరమైనంత ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. నాకు ఈ పేస్ట్ బ్రౌన్ కలర్ రావడానికి 12 to 15 మినిట్స్ పట్టిందండి.
మసాలా మరో 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా తిప్పండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేపి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు ఆ రొయ్యలకు మసాలా బాగా పట్టేలాగా వేపించండి. దీంతో మనం గీ రోస్ట్ ప్రాన్స్ రెడీ. ఇది పరోటా, చపాతీ లేదా రైస్లో కూడా మంచి కాంబినేషన్. నేనైతే ఈరోజు దీంతో బగారా రైస్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.